హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, దాదాపుగా దేశంలోనే రికార్డు స్థాయిలో రాయలసీమ జిల్లాలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులేంటి, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయా లేదా, ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాలో కురుస్తాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా అన్ని చోట్ల సగటున 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉక్కపోత అత్యధికంగా ఉండగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది నేరుగా ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించడం వల్ల మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మే మొదటి వారం చివరిలో 6, 7, 8 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం బట్టి భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు అకాల వర్షాలు. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవగా, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.